ప్రస్తుతం మనతో భద్రకాళి ఆలయ చైర్మన్ గారు ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చేటువంటి భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో ఇలా ఆయన చైర్మన్ గా ఉండడం ఎలా భావిస్తున్నారో అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం అండి అమ్మ. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి బాధ్యతలు దక్కవ అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీ పదవిలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అమ్మవారి సేవ చేసే భాగ్యం కలిగినందుకు మా పూర్వజన్మ సుకృతంలాగా భావించి అమ్మవారి సేవ ప్రధానంగా భావిస్తూ ఒక సేవకుడిలాగా ఉంటున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే గతంలో భద్రకాళి అమ్మవారి ఆలయం, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలయం, మీరు ఎప్పటి నుంచో చూసుంటారు అమ్మవారి ఆలయాన్ని, ఎట్లా అనిపిస్తుందండి? మేము పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడేనండి, అలాగే ప్రాంగణంలోనే. ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ కనిపిస్తోంది. భక్తుల రద్దీ పెరుగుతోంది. కార్యక్రమాలు, ఉత్సవాల యొక్క వైభవం కూడా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ బ్రహ్మోత్సవాలు గత కొన్ని 10-15 ఏళ్ళుగా చేస్తున్నాము. కళ్యాణ బ్రహ్మోత్సవాలు అమ్మవారికి వైశాఖ మాసంలో చేయడం అనేది విశిష్టంగా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఈ భక్తులు రద్దీ కూడా బాగా పెరుగుతుంది. భక్తుల్లో కూడా అమ్మవారి మీద శ్రద్ధ కూడా పెరుగుతుంది, భక్తి పారవశ్యంతో. అయితే వారికి అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు కూడా పెంచడం, ఆలయంలో ప్లేస్ తక్కువ ఉండేసరికి ప్లేస్ కూడా విస్తీర్ణం చేసే ప్రపోజల్ ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం, ఎమ్మెల్యే గారు అందరూ కూడా కృషి చేసి ఈ సదుపాయాలు పెంచుతున్నారు. ఎంతమంది వచ్చినా కానీ, ఎస్పెషల్లీ సమ్మక్క సందర్భంలో కూడా లక్షల మంది అమ్మవారిని ఇచ్చేసి దర్శించుకొని వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా సౌకర్యాలు పెంచుతూ వస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూత్ కూడా దైవభక్తిలో ఎక్కువగా పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనానికి కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. యువతకి ఏం చెప్దా ఉంటున్నారు? భగవంతుడి సేవ అనేది ఇట్ ఇస్ మెంటల్ డిసిప్లిన్ అండి. మన కల్చర్, మన సాంప్రదాయాలు అనుగుణంగా మనం ప్రవర్తించడం, ఇట్ విల్ డెవలప్ ఏ ఫ్యామిలీ కల్చర్, పాజిటివ్ కల్చర్. యూత్ కూడా ఈ మార్గంలో నడవడం చాలా మంచిది. వారికి కూడా దైవభక్తి కలిగితే అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతారు. నమస్కారం.